విశాఖ స్టీల్ ప్లాంట్ దుస్థితికి వెళ్లడానికి కాంగ్రెస్ పార్టీ కారణమని జీవీఎల్ ఫైర్ అయ్యారు. 10 ఏళ్ల యూపీఏ ప్రభుత్వ లూటీ విధానాలే కారణమని మండిపడ్డారు. ముందు కాంగ్రెస్ పార్టీ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ కి ద్రోహం చేసింది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ కేంద్ర హయాంలో ఉండగా రాష్ట్రంలో కేంద్రంలో 2 చోట్ల 10 సంవత్సరాలు యూపీఏ ప్రభుత్వం ఉంది అంటే అది ఆంధ్రప్రదేశ్ ప్రజలు పెట్టిన భిక్ష. కాంగ్రెస్ కేంద్రంలో అధికారంలోకి వచ్చేదే కాదు. 2004లో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా బీజేపీ కంటే కేవలం 10 సీట్ల ఆధిక్యంతో ఉన్నది. అప్పుడు దాదాపుగా 30కి పైగా సీట్లు ఆంధ్రప్రదేశ్ ప్రజలే ఇచ్చారు కాంగ్రెస్ పార్టీకి. సో కాబట్టి ఆంధ్రప్రదేశ్ అదే ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్ నుంచి గనుల శాఖ మంత్రులు ఉండేవారు. మరి అప్పుడు రాష్ట్రంపై ఎందుకు ప్రేమ కలగలేదు? సో ఇప్పుడు మాట్లాడే కాంగ్రెస్ అధ్యక్షురాలు వారి తండ్రి గారు రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా 10 సంవత్సరాలు ఉన్నారు. అప్పుడు వారికి ఆ విశాఖ స్టీల్ ప్లాంట్ గుర్తుకు లేదా అంటే వైజాగ్